నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 7వ జాబితా విడుదల చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డికి టికెట్ నిరాకరణ, పర్చూరు ఇన్ఛార్జిగా యడం బాలాజీ నియామకం. శృంగవరపుకోటలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం. ఎస్ కోటను అవినీతి కోటగా మార్చివేశారని ఆవేదన, తాము గెలిచాక ఇక్కడ ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ. రఘువీరారెడ్డి ఒక పొలిటికల్ బ్రోకర్ అన్న మంత్రి పెద్దిరెడ్డి. కాంగ్రెస్ ను చంపింది రఘువీర, కిరణ్ కుమార్ అని వ్యాఖ్య. తన గురించి రఘువీరకు ఏం తెలుసునని ప్రశ్న. ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా బడ్జెట్ రూపొందించామన్న నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. గత టీడీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని గాలికి వదిలివేసిందని విమర్శ. విజయవాడకు రావాల్సిన నిధుల్ని అమరావతికి తరలించారని ఆరోపణ. రానున్న ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల మార్పు చేర్పుల్ని వైసీపీ నాయకత్వం కొనసాగిస్తోంది. తాజాగా నిన్న రాత్రి వైసీపీ 7వ జాబితాను విడుదల చేసింది. 7వ జాబితాలో ఇద్దరికి టికెట్ను నిరాకరించింది. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డితో పాటు పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ కు మొండిచే చూపారు. కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కటారి అరవింద యాదవ్ ను జగన్ రంగంలోకి దించారు. పర్చూరు ఇన్ఛార్జిగా యడం బాలాజీని నియమించారు. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించింది 7 జాబితాను విడుదల చేశారు. మరొక వైపు తనకు చీరాల నుంచి అవకాశం ఇవ్వాలని ఆమంచి కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమంచికి ఎక్కడి నుంచి అవకాశం ఇస్తారనే అంశం ఆసక్తిగా మారింది. ఒకప్పుడు టీడీపీ హయాంలో అభివృద్ధి కోటగా ఉన్న శృంగవరపు కోటను ఇవాళ అవినీతి కోటగా మార్చివేశారని విమర్శించారు. విశాఖలో జగన్ 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటున్నాడని తెలిపారు. ఇక్కడ ఎమ్మెల్యే 50 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటున్నాడని ఆరోపణాస్త్రాలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన అభ్యర్థిని గెలిపించాలని, ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే బాధ్యత తాను తీసుకుంటానని లోకేష్ హామీ ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉమ్మడి విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో శంఖారావం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తారు. ఒకప్పుడు టీడీపీ హయాంలో అభివృద్ధి కోటగా ఉన్న శృంగవరపు కోటను ఇవాళ అవినీతి కోటగా మార్చివేశారని విమర్శించారు. విశాఖలో జగన్ 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటుంటే ఇక్కడ ఎమ్మెల్యే 50 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటున్నాడని అన్నారు. మన డబ్బులు దోచేసి ఇల్లు కట్టుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిలో పోటీ పడుతున్నారని విమర్శించారు. ఓ క్రికెటర్ వైసీపీలోకి వస్తే ఎంతిస్తావని అతన్ని అడిగారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన అభ్యర్థిని గెలిపించాలని, ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే బాధ్యత తాను తీసుకుంటానని లోకేష్ హామీ ఇచ్చారు. సీఎం జగన్ కు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందని, అందుకే నియోజకవర్గాల ఇన్ఛార్జీల్ని మార్చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలనే మార్చుతున్నాడని ఆరోపించారు. శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన ప్రాంతం ఈ విజయనగరం ప్రాంతం. అంత పవిత్రమైన భూమిపై ఈరోజు నేను మాట్లాడతాం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్ మొన్నొక సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు, కార్యకర్తలు షర్టు మడత పెట్టుకోవాలని చెప్పారు. దానికి నేను నిన్న సమాధానం ఇస్తూ పసుపు సైన్యం మీరు సిద్ధంగా ఉంది, మీ కుర్చీ మడత పెట్టేదానికి అని చెప్పా. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు చెప్పానా? నేను ఎవరిని అవమానించానా? కానీ వాళ్ళ వైకాపా నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయంట తల్లి. వాళ్ళ పార్టీలో అరగంట అంబటి ఉన్నాడమ్మా. ఆ అరగంట అంబటి చాలా బాధపడుతున్నాడు. ఆయన అది కుర్చీ కాదు సింహాసనం అని పదే పదే చెప్తున్నాడు. అవును, అది సింహాసనమే. కానీ ఆ సింహాసనమైన కూర్చుంది ఒక శునకం. అవునా కదా? ఆ శునకని తరిమి తరిమి కొట్టాలని నేను అంటున్నాను. ఒప్పుకుంటావా అరగంట అంబటి అని ఈ సభాముఖంగా నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. ఎన్నికల ముందల జగన్ నవరత్నాలు అన్నాడు. అది ఇప్పుడు కాస్త నవమోసాలుగా మారింది. ఎన్నికల ముందల ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మ ఒడి అన్నాడు. ఇప్పుడు ఇంటికి ఒకరే అంటారు. పుట్టపర్తి సత్యసాయి బాబా చనిపోయినప్పుడు ఆయన పార్థివ దేహాన్ని తరలించకుండా డబ్బు మూటలు సర్దుకున్న వ్యక్తి రఘువీర అని పెద్దిరెడ్డి అన్నారు. రఘువీర ఒక పొలిటికల్ బ్రోకర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను బతికించింది తామే అని చెప్పుకుంటున్నారని, వాస్తవానికి కాంగ్రెస్ ను చంపింది రఘువీర, కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పారు.
వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్ బాధ్యతల్ని చేపట్టిన తర్వాత సీనియర్ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. షర్మిలతో పాటు ఆయన రాష్ట్రమంతా తిరుగుతున్నారు. పక్కనే ఉంటూ ఆమెకు సలహాలు ఇస్తూ దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘువీరాపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో రఘువీర, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ముఠాలు చాలా ఉన్నాయని పెద్దిరెడ్డి అన్నారు. తన గురించి రఘువీరాకు ఏం తెలుసునని ప్రశ్నించారు. తమ ఇన్ఛార్జు మంత్రిగా ఉండి కూడా తన నియోజకవర్గంలో రఘువీర పర్యటించలేదని చెప్పారు. తాను కూనీలు చేశానని రఘువీర నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తాను ఇది చేశానని చెప్పుకునే దిక్కు కూడా చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలవాలని సవాల్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి అడుగులకు మడుగులొత్తి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ ఫిరాయించి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు, వాళ్ళల్లో ప్రధాన ముద్దాయి రఘువీరారెడ్డి. నా గురించి రఘువీరారెడ్డికి ఏం తెలుసు అని మాట్లాడతాడు. మా ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి కూడా మా జిల్లాలో ఎప్పుడు కూడా నా నియోజకవర్గంలో కూడా పర్యటించలేదు. అతనికి ఏం తెలుసు నా గురించి? ఏదైనా ఉంటే నిరూపించమని చెప్పండి, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది రఘువీరారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకా ఎవరెవరైతే రాజశేఖర రెడ్డి గారు మడుగులు దొక్కుతూ ఉన్నారో వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. మేము పొడలేదు. మేము కాంగ్రెస్ పార్టీని బతికించాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మా జిల్లాలో నేను జిల్లా అధ్యక్షుడైనప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మెజారిటీ స్థానాలు నేనే సాధిస్తూ ఉన్నాను. ఆ మెజారిటీ స్థానాలు తెచ్చేదే కాకుండా కాంగ్రెస్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే కూడా ఎక్కువ పటిష్టంగా ఉమ్మడి రాష్ట్రంలోనే పటిష్టంగా చిత్తూరు జిల్లా ఉన్నది. మరి ఇతను ఆ కాన్స్టిట్యూన్సీలో డిపాజిట్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. మరి నిలబడండి, అతను నిలబడండి, డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని వేల కోట్లు దోచేసుకొని సాయిబాబా చనిపోతే 5 రోజులు ఆ బాడీని తీయకుండా ఇంకో రేపు ఎల్లుండి అని చెప్పి లారీల్లో తరలించారు వీళ్ళందరూ. డబ్బులంతా మీ జిల్లా వాసులకే ఎక్కువగా తెలుసు దాని గురించి. రఘువీరారెడ్డి ఒక పొలిటికల్ బ్రోకర్, అతని గురించి నేను మాట్లాడడం ఎందుకు? ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా బడ్జెట్ రూపొందించామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని గాలికి వదిలివేసిందని విమర్శించారు. విజయవాడకు రావాల్సిన నిధుల్ని అమరావతికి తరలించారని ఆరోపించారు. నగరంలోని నగరపాలక సంస్థ మున్సిపల్ కార్యాలయం నందు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ కౌన్సిలర్లు గెలిచిన డివిజన్లలో కూడా అభివృద్ధి చేశామని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నాయకులు విజయవాడ అభివృద్ధిని గాలికి వదిలివేశారని అన్నారు. విజయవాడకు రావాల్సిన నిధుల్ని అమరావతికి తరలించారని చెప్పారు. వైసీపీ వచ్చాకే మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి కేటాయింపులు జరిగాయని, శంకుస్థాపనలు చేసి వదిలేయటం టీడీపీ ఘనత అని విమర్శించారు. శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు చేయటం తమ ప్రభుత్వ ఘనత అని పేర్కొన్నారు. 2024-25 బడ్జెట్ను ఆమోదించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈరోజు మన విజయవాడ నగరపాలక సంస్థ 2023-24 గాను రివైజ్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 24-25 గాను బడ్జెట్ని ఈరోజు కౌన్సిల్ వారి ముందు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యేలు, అలాగే గౌరవ కమిషనర్ గారు, గౌరవ సభ్యులు, కార్పొరేటర్లు, అలాగే కోఆప్షన్ మెంబర్సు, అధికారులు అందరి సమక్షంలో ఈరోజు పూర్తి స్థాయిలో బడ్జెట్ అన్నది ప్రజలకి ఆమోదకరంగా ఉండేలాగా అన్ని వర్గాల వారికి కులంకుశంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎంతో చక్కగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ కూడా చాలా చక్కగా విజయవాడ నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కులంకుశంగా కొండ ప్రాంతాలు కానీ, దిగువ ప్రాంతాలు కానీ, వాటర్ సప్లై కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ రిజర్వాయర్లు కానీ, ప్రతి ఒక్క విషయంలోన బ్యూటిఫికేషన్కి కానీ, పార్కుల డెవలప్మెంట్ కానీ, ప్రతి ఒక్క విషయంలోన మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3వ పర్యాయం ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇందులోన ప్రజలపైన ఎలాంటి భారము లేకుండా పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగితే ఎవరైతే ప్రతిపక్ష సభ్యులు ఉన్నారో వాళ్ళకి విజయవాడ నగర అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలుసు. ప్రతి ఒక్క డివిజను ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవలేని డివిజన్లు కూడా టీడీపీ వాళ్ళు, సిపిఎం పార్టీ నాయకులు ఉన్న డివిజన్లు కూడా పూర్తి స్థాయిలోన డెవలప్మెంట్ అన్నది జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా
కొన్ని వేల కోట్లతో విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుంది. గత గవర్నమెంట్ 5 ఏళ్ల గవర్నమెంట్లో మనం చూడొచ్చు, విజయవాడ నగరానికి వచ్చిన నిధులను కూడా అమరావతికి మళ్లించిన ఘనత గత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అర్ధాంగి నారా బ్రాహ్మణి నేడు మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో పర్యటించారు. ఆత్మకూరులో ఉన్న చేనేత డయింగ్ షెడ్ ను పరిశీలించారు. అక్కడ చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన పర్యటన సందర్భంగా నారా బ్రాహ్మణి ఆటో నగర్ లో వీవర్శాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణితో పాటు టాటా గ్రూప్ కు చెందిన తనేరా సంస్థ సీఈఓ అంబుజ నారాయణ కూడా పాల్గొన్నారు. మంగళగిరి చేనేత రంగానికి టాటా గ్రూప్ మద్దతిస్తుందని అంబుజ నారాయణ తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆయన సోదరుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని మరొకసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరొక 2 నెలల్లో కేశినేని నాని ప్రజా జీవితానికి దూరం కావటం తథ్యమని జోస్యం చెప్పారు. అక్రమాలు బట్టబయలు అవుతున్నాయన్న భయంతోనే కేశినేని నాని పార్టీ మారారని ఆరోపించారు. మొగల్రాజుపురంలోని కేశినేని చిన్ని కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరో 2 నెలల్లో కేశినేని నాని ప్రజా జీవితానికి దూరం కావటం తథ్యమని స్పష్టం చేశారు. టీడీపీ టికెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని, ఆ ఇద్దరు ఎవరో త్వరలోనే బయట పెడతామని చిన్ని వెల్లడించారు. అక్రమాలు బట్టబయలు అవుతున్నాయన్న భయంతోనే కేశినేని నాని పార్టీ మారారని ఆరోపించారు. చంద్రబాబును తిట్టే వాళ్లను ప్రోత్సహించి చివరికి టికెట్ ఎగ్గొట్టడం జగన్ నైజమని, ఇంతవరకు విజయవాడ ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థిని ప్రకటించలేదని చిన్ని వివరించారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరవుతారో వేచి చూడాలని అన్నారు. ఒక ఓసరవెల్లి కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ఓసరవెల్లి ఎట్లాంటి వాడు అంటే ఇతను కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారని మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సమయంలో మీరు కూడా చూశారు. కోర్టు హాల్లోకి వచ్చి చాలా వికృత చేష్టలు చేశాడు. అంతేకాకుండా నేను చంద్రబాబు నాయుడు గారికి మనిషిని, నేను ఎన్నో పూజలు చేశాను వారి కోసం అని చెప్పి లోకేష్ గారికి ఇంటికి తీసుకెళ్ళి మరి కుటుంబ సభ్యులందరూ కలిసి వారికి ఒక రక్షణ బంధం కట్టి ఇటువంటి గొప్ప నాయకుడు జైల్లో ఉన్నారని అందరూ కన్నీళ్ళు పెట్టుకుని ఇవాళ వచ్చి ఏమో మాట్లాడతాడండి ఈ పార్లమెంట్ సభ్యుడైన నాని. చెప్పే అన్ని అబద్ధాలు. ఇతను ఏ రోజు కూడా ఒక నిజం చెప్పడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకున్నారని అంటాడు. ఇతను చేసిన వికృత చేష్టలు బయటకు రాబోతున్నాయి కాబట్టి ముందుగా గోపల్స్ ప్రచారం చేస్తాడు. ఇతను మీరు అర్థం చేసుకుంటే విజయవాడ వెస్ట్లో ఇద్దరి దగ్గర టికెట్లు ఇప్పిస్తానని ఇద్దరు వ్యక్తుల దగ్గర, ఒకరి దగ్గర ₹1 కోటి, ఒకరి దగ్గర ₹4 కోట్ల తీసుకున్నారు. ఈ విషయాలు తెలిసి అధిష్టానం దూరం పెడుతుంది. అంతేకాకుండా మైలవరంలో కూడా కొంతమంది వ్యక్తుల్ని పాపం మా పార్టీ నాయకులు అమాయకులను చేసి మీకు టికెట్ నేను ఇప్పిస్తున్నాను, టికెట్ నాదే, లోకేష్ గారు నన్ను ప్రచారం చేసుకోమన్నారని ఢిల్లీలో అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడానికి కృషి చేశాడు. అతను ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశంలో. విజయవాడ నగరాన్ని మోసం చేసింది టీడీపీ పార్టీ అని, గతంలో నగరం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. గతంలో టీడీపీ నగర అభివృద్ధి పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. వీఎంసీ బడ్జెట్ ద్వారా విజయవాడ నగరాన్ని మరింత మెరుగైన నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో పశ్చిమ ఎమ్మెల్యే సెంట్రల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. సెంట్రల్లో 25,000 మెజారిటీతో గెలుస్తానని చెప్పారు. ఒక పత్రిక తనపై కావాలని దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తనకు మేయర్, డిప్యూటీ మేయర్లకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. రోజు పేపర్లో తన కోసం కొంత ఖాళీ ఉంచుతున్నారని, నియోజకవర్గంలోకి వెళ్లి 20 రోజులు కూడా అవ్వలేదని చెప్పారు. ఆంధ్రజ్యోతి పత్రిక తనను ఓడించలేదని చెప్పారు. బోండా ఉమాపై ప్రేమ ఉండవచ్చు, కానీ తన మీద ఇలాంటి రాతలు రాయటం హేయమైన చర్యగా వర్ణించారు. దమ్ముంటే ఏబిఎన్ రాధాకృష్ణ తన మీద పోటీ చేయాలని అన్నారు. కాపు వ్యతిరేకిని కాదని ఆంధ్రజ్యోతి పేపర్ వార్తల్లాగానే రాయాలని అన్నారు. విజయవాడ నగరాన్ని మోసం చేసింది టీడీపీ పార్టీ అని చెప్పారు. గతంలో నగరం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని ప్రశ్నించారు. గతంలో టీడీపీ నగర అభివృద్ధి పూర్తిగా విస్మరించారని తెలిపారు. వీఎంసీ బడ్జెట్ ద్వారా విజయవాడ నగరాన్ని మరింత మెరుగైన నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. టీడీపీ, జనసేన ఎప్పుడు తప్పుడు ప్రచారంలో ముందుంటుందని అన్నారు. సీఎం జగన్ ఎప్పుడు ప్రజల పక్షపాతి అని కొనియాడారు. ప్రజలకు మేలు చేయాలనేది వైసీపీ ప్రభుత్వం సిద్ధాంతమని తెలిపారు. పాలక సంస్థ ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 3 నియోజకవర్గాలు విజయవాడ నగర అభివృద్ధి మీద బడ్జెట్ పెట్టడం జరిగింది. తప్పకుండా 2014, 2019 తేడా చూశారు మీరు. ఎందుకంటే విజయవాడ నగరాన్ని మోసం చేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ,
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఆ రోజు ఎలయన్స్లో ఉంది. వీళ్ళు ముగ్గురు కలిసి విజయవాడ నగరాన్ని మోసం చేశారు, అభివృద్ధి మీద కనీసం దృష్టి పెట్టకుండా. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా విజయవాడ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒకసారి మీరు చూడండి, ఒకసారి కావాలంటే. నేను మెజార్టీతో గెలవబోతున్నాం. ఏబిఎన్ బాగా కష్టపడుతుంది, నన్ను బాగా ఇబ్బంది పెడతానికి కష్టపడుతుంది. ఏబిఎన్ న్యూస్ కాకుండా వాళ్ళు పేపర్ కొండాలి తప్ప వేస్ట్ పేపర్ లాగా. నేను ఏబిఎన్ గురించే మాట్లాడుతున్నాను. ప్రతిరోజు పాపం నా కోసం ఒక పావు షీట్ ఖాళీ ఉంచారు వాళ్ళు. వెల్లంపల్లిని ఏం చేస్తున్నాడు, వెల్లంపల్లికి నాకు మేయర్కి గొడవ పెట్టడానికి, మాకు డిప్యూటీ మేయర్కి గొడవ పెట్టడానికి ఏబిఎన్ మాత్రం బాగా కృషి చేస్తుంది. తెలుగుదేశం పాంప్లెట్ కంటే కూడా ఎక్కువగా కృషి చేస్తుంది బాబు ఏబిఎన్ మాత్రం. రాధాకృష్ణ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకున్నాను. ఎందుకంటే నన్ను బాగా సెంట్రల్లో ఒక వెల్లంపల్లిని కొంచెం నుంచున్నాడో కొంతమంది తెలియదు. ఏబిఎన్ బాగా పబ్లిసిటీ చేస్తుంది. రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు. ఇంకా బోండామని గెలిపించాలని తపన ఉండొచ్చు, కానీ వెల్లంపల్లి సీనుని ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఓడించలేదు. నేను రాధాకృష్ణకి సవాల్ ఇస్తున్నా, నువ్వు దమ్ముంటు రా, నువ్వు నా కాన్స్టిట్యున్సీలో నువ్వే పోటీ చేయి, నువ్వు గెలుస్తావు, నేను గెలుస్తాను చూస్తాం. అంతే తప్ప ప్రతిరోజు దొంగ రాతలు, వెనక రాతలు, ముందు రాతలు దేనికే? నువ్వు రాసిన దాంట్లో ఒక నిజం ఉందా? రాధాకృష్ణ రమ్మని చెప్పండి. ఇప్పుడు దాదాపు నేను సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయ్యాక ఇప్పటిదాకా రాసిన రాత్రులు అన్నింటి మీద కూడా చర్చ సిద్ధం, దమ్ముంటి రమ్మని చెప్పండి రాధాకృష్ణని. అంతే తప్ప హైదరాబాద్లో తెలంగాణలో కూర్చొని ఇక్కడ నియోజకవర్గాలు శాసించడానికి నువ్వేమీ రారాజు కాదు. రాధాకృష్ణ దమ్ముంటే నువ్వు సెంట్రల్ నియోజకవర్గాలు పోటీ చేయి, నీ సత్తా ఏంటి నా సత్తా ఏంటి చూస్తా. అంతే తప్ప దొడ్డిదారుల రాతలు రాయడాలు, కాపులకు వ్యతిరేకి, వాళ్ళకు వ్యతిరేకి, నువ్వు వ్యతిరేకి కాపులకి. చిరంజీవి గారిని ఎంతో మనిషి నువ్వు నీ ఆంధ్రజ్యోతి పేపర్లో. ఇదే పవన్ కళ్యాణ్ నువ్వు ఆంధ్రజ్యోతిలో తిట్టిన రోజు లేవా? కాపు వ్యతిరేక ఆంధ్రజ్యోతి పేపరు. టీడీపీ విధానాలు శాసనసభలో నగరపాలిత సంస్థల కౌన్సిల్లో ఒకేలా ఉన్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ హయాంలో విజయవాడ నగరం అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వమేనని ఉద్ఘాటించారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలలో ఆయన మాట్లాడుతూ నేడు వార్షిక బడ్జెట్ ను మేయర్ అధ్యక్షతన ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో 3-4 కౌన్సిల్లో మిగులు బడ్జెట్ తో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది కేవలం వైసీపీ మాత్రమేనని అన్నారు. వెల్త్ కోసం 200 కోట్లకి పైగా ఖర్చు పెడుతున్నామని తెలిపారు. టీడీపీ హయాంలో విజయవాడ నగరం అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుని వచ్చామని పేర్కొన్నారు. నగర ప్రజలకు సౌకర్యాలను పూర్తి స్థాయిలో మెరుగుపరిచామని తెలిపారు. మోసం, దగ, నిర్లక్ష్యం గత ప్రభుత్వ సిద్ధాంతాలని అన్నారు. గడప గడపకు ద్వారా 96 సచివాలయాల్లో 20 కోట్ల మేర పనులు చేశామని వెల్లడించారు. మంచినీటి సదుపాయం మెరుగుపడిందని అన్నారు. మెరుగైన పరిపాలన చేసింది వైసీపీ మాత్రమేనని తెలిపారు. జవాబుదారీతనంగా పనిచేస్తున్నామని తెలిపారు. 20,000 మందికి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కు శ్రీకారం చుట్టాము. ఇవన్నీ గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. టీడీపీ సిద్ధాంతం రభస చేయటం, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా టీడీపీ కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో కార్పొరేటర్ల తీరును ఖండిస్తున్నామని అన్నారు. నగరపాలక సంస్థ మంచి బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని తెలిపారు. లోకల్ బాడీ నగరపాలక సంస్థ కౌన్సిల్లో కూడా అదే తీరు. ఎక్కడైనా కూడా ఒక అర్థవంతమైనటువంటి చర్చకి తెలుగుదేశం ఎక్కడా కూడా సహకరించట్లేదు, పాల్గొనాలని ఆలోచన చేయట్లేదు. ఈరోజు వార్షిక బడ్జెట్ 23-24 సంవత్సరాలకు సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ని మేయర్ గారు ప్రవేశపెట్టారు. మనం గత 10 సంవత్సరాలుగా చూస్తే 3-4 కౌన్సిల్స్లో ఇంత సమతూకంతో ఒక మిగులు బడ్జెట్తో ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ బడ్జెట్ కేటాయింపులు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క అవసరాలు ఏంటి, ఆ అవసరాలను ఏ విధంగా అధిగమించాలి అని చెప్పని ఒక ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. కమిషనర్ గారి మాటల్లో చెప్పాలంటే అది హెల్తీ బడ్జెట్. హెల్త్ కాదు, వెల్త్ కూడా 200 కోట్ల పైబడి మనం మిగులుతో ప్రవేశపెడుతున్నాము అని అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ నగరం ఎంత వెనకబడిపోయిందో, ఎన్ని అవసరాలు తీర్చలేకుండా పోయారో. ఈరోజు 99% నగరాన్ని అభివృద్ధి పరిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
అధికారులందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో బాగా సహకరించారు. అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి నిధులు. బహుజనులకి రాజ్యాధికారం కావాలంటే మతతత్వ పార్టీలను ఓడించాలని బహుజన పార్టీల జేఏసీ కన్వీనర్ జై భీమ్ నాగేశ్వరరావు అన్నారు. బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, దాని అనుబంధ పార్టీలైన వైసీపీ, టీడీపీలను ఓడించాలని జై భీమ్ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం బహుజన రాజకీయ పార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం వరకు మార్చ్ టు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జై భీమ్ నాగేశ్వరరావు మాట్లాడారు. బహుజనులకి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. మతోన్మాదం దేశానికి ప్రమాదమని, మతోన్మాదాన్ని సృష్టించే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీలను నిలువరించకపోతే మున్ముందు బహుజనులపై దాడులు మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం ఏలుతుందని విమర్శించారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో విద్య, వైద్య రంగాలకు తిలోదకాలు ఇచ్చేలా ప్రైవేటు యాజమాన్యాలకు ద్వారాలు తెరిచారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు స్వస్తి చెబుతూ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను తీసుకువచ్చారని విమర్శించారు. బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, దాని అనుబంధ పార్టీలైన వైసీపీ, టీడీపీలను ఓడించాలని జై భీమ్ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇండియా ప్రజా పార్టీ శ్యాంప్రసాద్, ఆల్ తెలుగు ప్రజా పార్టీ నమ్మి అప్పారావు, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ దాసరి సుందర్రావు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అబ్దుల్ సత్తార్, జై భీమ్ పార్టీ పి చర్చిల్, బహుజన రాష్ట్రీయ సమితి ధర్నాసి పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, ఈరోజు దేశం ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎందువల్లంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విచక్షణ, మనిషి తినే ఆహారం మీద కూడా విచక్షణ చూపించేటువంటి ప్రభుత్వం కేంద్రంలో నడుస్తుంది. మతాచారాల పేరుతో మనిషి ఆహారాన్ని, ఈ దేశంలో పుట్టినటువంటి అడవి జాతి వాళ్ళని కానీ మిగతా జాతుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ మూలవాసులుగా ఉన్నటువంటి వాళ్ళ ఆహారం మీద నిఘా ఉంది. హక్కులు లేకుండా పోయినాయి. రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, హక్కుల్ని రక్షించుకోవాలంటే ఈ దేశంలో నాయకత్వాన్ని నడుస్తున్నటువంటి ఏదైతే ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వీళ్ళ నాయకత్వాన్ని నడుస్తున్నటువంటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వంతో దాన్ని ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పార్టీలని కూడా ఓడించవలసిన బాధ్యత ఉందనేటువంటి దాంతో బహుజన జేఏసీ ఏర్పడ్డాం. ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం విపరీతమైనటువంటి హింసాకాండని స్టార్ట్ చేసింది. ఆ హింసాకాండ ఎంత దూరం ఉందంటే అడిగేదానికి ఎవరు అడిగినా కానీ వాళ్ళ మీద దాడి చేయాలని, పోలీసు పరిపాలనతో ముందు నడపాలని, రాష్ట్రాన్ని నడపాలని, ఎస్సీ ఎస్టీ పథకాలను తీసేయాలని, ఈ విధంగా బడ్జెట్ అనేది లేకుండా, డెవలప్మెంట్ లేకుండా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా విద్యలో ఉన్నటువంటి ఎవరైతే ఇంగ్లీష్లో అయితే అమలు జరుపుతున్నాయని చెప్తున్నాడు, కానీ ఇంగ్లీషుతో పాటు రోజున బహుజనులంతా కూడా ఒక త్రాటి మీద, ఒక మాట మీద, ఒక వేదికగా ఏర్పాటు చేసుకొని తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రం నుండి మరి అంబేద్కర్ గారి స్టాచ్యూ నుంచి బీసెంట్ రోడ్డు మీదుగా బందర్ రోడ్లో ఉన్నటువంటి స్వరాజ్య మైదానంలో ఉన్న ఈ అంబేద్కర్ గారి స్టాచ్యూ వరకు ప్రదర్శనగా వచ్చి వివిధ పార్టీలు, అభ్యుదయ భావాలు కలిగినటువంటి పార్టీలు, భావ సారూప్యం కలిగినటువంటి పార్టీలు అన్నీ కూడా ఒక వేదిక మీద రావడం అనేది జరిగింది. ఈనాడు రాష్ట్రంలోనూ కానీ కేంద్రంలో కానీ అవలంబిస్తున్న విధానం ప్రజల సమస్యలు పట్టించుకోకుండా రోజుకి ప్రతిపక్షం కానీ పాలకపక్షాలు కానీ అబద్ధాలను వండి వారుస్తున్నారే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోలేని పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజున విద్యలో కానీ వైద్యంలో కానీ మరి అనేక సమస్యలు ఉన్నాయి. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఈ ప్రజల సమస్యల్ని పరిష్కరించండి బాబు అని చెప్పి మరి అనేక మెమోరాండాల ద్వారా ఈ ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. అయినా కూడా పట్టణ పరిస్థితిలో ఉంది. అందువల్ల భావసారూప్యం కలిగినటువంటి బహుజనవాదంతో ఉన్నటువంటి అన్ని పార్టీలన్నీ కూడా ఒక వేదిక మీద మరి 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సన్నద్ధం అయ్యి ఈ రోజున అంబేద్కర్ గారు స్టాచ్యూ దగ్గర ఒక సంఘీభావం తెలియజేసుకుంటూ ప్రజలకి మేము ఉన్నామని చెప్పి
ముందుకు వస్తామన్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. రాష్ట్రంలో చిరు వ్యాపారులు వీధి వ్యాపారుల నుంచి అసీల పేరుతో ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ఎంబీకే భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో రిటైల్ ఆన్లైన్ లో వస్తున్న వ్యాపారాల కారణంగా చిన్న వ్యాపారస్తులు రోడ్డు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో చిరు వ్యాపారులపై వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వం 50 కోట్ల రూపాయల భారం మోపుతుందని ఆరోపించారు. అందరూ వచ్చేట్టు కొడుతుంది, వాళ్ళు కూడా వచ్చేట్టు వాళ్ళు అయిన తర్వాత ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో చిరు వ్యాపారులకు వీధి వ్యాపారులకు రుణాలు ఇస్తున్నామని నమ్మించి మోసం చేస్తూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వానిధి అనే కార్యక్రమంతో ₹1,00,000 వరకు రుణాలు ఇస్తామని వారు చెప్తున్నారు. జగనన్న తోడు అనే పథకం కింద వైసీపీ ప్రభుత్వం మేము రుణాలు ఇస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో అటు కేంద్రము ఇటు రాష్ట్రము, అటు మోడీ గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కలిపి చిరు వ్యాపారుల్ని వీధి వ్యాపారుల్ని నాశనం చేశారు. ఇప్పటికే బడా కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు చిల్లర వర్తకంలో రిటైల్ మార్కెట్లోకి దిగిపోయినాయి. ఆన్లైన్ వ్యాపారాలు వచ్చేసినాయి. దీంతో చిన్న వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. అటు నోట్ల రద్దు, ఇటు జిఎస్టీ, మధ్యలో కరోనా, వీటితో సర్వనాశనం అయిపోయారు. పైపెచ్చు ప్రభుత్వం మేము ఈ 5 సంవత్సరాల్లో 10,000 రూపాయల చొప్పున ఒక్కొక్కళ్ళకి ప్రతి సంవత్సరం అప్పిచ్చాం. దీని మీద 431 కోట్ల రూపాయలు 16 లక్షల మందికి వడ్డీ కింద జమేశామని చాలా గొప్పగా జగనన్న తోడులో ప్రకటన చేశారు. కానీ ఇది ఆ ఖర్చు సుమారుగా 12,000. ఆ ప్రాంతాల్లో సుమారుగా వీధుల్లో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, వివిధ కూడళ్లలో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తుల మీద వివిధ దశల్లో, వివిధ రూపాల్లో దందా సాగుతూ ఉంటుంది. ఈ దందాకి పాపం రోడ్ల మీద బతుకుతున్నాం కదా అని చెప్పనని ఎంత తలకాయ ఉంచి తలలు వంచి బతుకుతున్నప్పటికీ కూడా వాళ్ళని ఇంకా మెడలు వంచేటువంటి దానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి తప్ప పాలక వర్గాలు వాళ్ళకి కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి దాంట్లో కూడా సిద్ధపట్టాల. అటు కార్పొరేషను లేదు, అటు ప్రభుత్వం లేదు. పైపెచ్చు వీళ్ళ మీద అటు కార్పొరేషన్ వాళ్ళ దందా, ఇటు పోలీసుల దందా రకరకాలైనటువంటి పద్ధతుల్లో సాగుతూ ఉంటుంది. అందుకని వీళ్ళకి సంక్షేమ బోర్డు అనేది కూడా అవసరం. ఇవాళ దేశవ్యాప్తంగానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. పెద్ద రంగం ఇవాళ స్వయం ఉపాధి రంగంగా ఉన్నది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద బ్రతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు ఇందుట్లో ఢిల్లీ నుండి గల్లీ దాకా అనేక రకాల్లో, అనేక రూపాల్లో చేస్తూ ఉన్నటువంటి వ్యాపారస్తుల మీద, వ్యాపారాలు చేసి జీవనోపాధి కోసం బతుకుతూ ఉన్నటువంటి వీళ్ళ మీద ఈ రకమైనటువంటి దాడుల్ని సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి రేపు సోమవారం నాడు జరిగేటువంటి కార్యక్రమానికి మేము పూర్తి సహాయ సహకారాలని, సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. వీళ్ళకి కావాల్సినటువంటిది కార్పొరేషన్ వైపు నుండి అతివల అందాలకు మరింత సొగసులు దిద్దేలా అలీకా బ్యూటీ పార్లర్ ను ఏర్పాటు చేశారని జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మి చెప్పారు. ఈ సంస్థ ఏర్పాటు చేసి అతివల అందాలకు మరింత మెరుగులు దిద్దడం ఆనందంగా ఉందని తెలిపారు. అత్యాధునిక సదుపాయాలు, మిషనరీతో పార్లర్ ని అందరినీ ఆకట్టుకుంటుందని తెలియజేశారు. ఈ కొత్త తరహా సేవలను అందరూ వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్ లో ఆధునిక హంగులతో నగరంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన అలీకా ది సెలూన్ బ్యూటీ పార్లర్ ను జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రష్మి మాట్లాడుతూ ఈ సంస్థ యజమాని శోభా రమేష్ ను చూస్తే సంతూరు మమ్మీ గుర్తుకు వస్తున్నారని చమత్కరించారు.
ఆరోగ్యంగా ఉండాలంటే ముందు వ్యాయామం చేయాలని, సాంప్రదాయ ఆహారాన్ని తీసుకొని అలవాటుగా మార్చుకోవాలని తెలిపారు. వీటితో పాటు బాడీ మసాజ్, హెడ్ థెరపీ వంటి ద్వారా మన మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందని అన్నారు. వీటితో పాటు ఎటువంటి వేడుకలకు వెళ్లాలన్నా అందంగా అలంకరించుకోవటం ఆడవాళ్లకు ప్రత్యేకత అని, ఇటువంటి బ్యూటీ పార్లర్లకు వస్తే ఆ అందం మరింత రెట్టింపు అవుతుందని తెలిపారు. అత్యాధునిక సదుపాయాలు, మెషినరీని మన దగ్గరకు తీసుకువచ్చారని, ఇటువంటి హైదరాబాద్లో మాత్రమే ఉంటాయని రష్మి చెప్పారు. ఈ కొత్త తరహా సేవలను అందరూ వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. తాను ప్రస్తుతం ఒక సినిమాలో చేస్తున్నానని, మరికొన్ని స్టోరీలు కూడా వింటున్నట్లు రష్మి తెలిపారు. ఈ సందర్భంగా అలికా బ్యూటీ పార్లర్ నిర్వాహకులు శోభా, రమేష్, సొనాలిక మాట్లాడుతూ మగువలు మెచ్చే విధంగా సరికొత్త పద్ధతులతో అన్ని రకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. స్కిన్ ట్రీట్మెంట్, నెయిల్ ఆర్ట్, హెయిర్ ట్రీట్మెంట్, మేకప్, బ్రైడల్ వంటివి నిష్ణాతులతో అత్యాధునిక స్టైలింగ్, హెయిర్ కట్స్, క్రియేటివ్ హెయిర్ కట్, మహిళలకు హెయిర్ కట్, హెయిర్ ట్రీట్మెంట్, ఫేస్ ట్రీట్మెంట్, ఎన్నో రకాల సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. వీటితో పాటు హెయిర్ స్మూత్నింగ్, హెయిర్ స్ట్రైట్నింగ్, పెడిక్యూర్, హెయిర్ కలర్, మానిక్యూర్ కూడా కొత్త డిజైన్లు, రంగులను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. విజయవాడ వాళ్ళందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి, సోషల్ మీడియా వాళ్ళకి, మెయిన్ ఛానల్ వాళ్ళకి, డిజిటల్ ఛానల్ వాళ్ళకి అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు అలికా ద సలోన్ ఇనాగ్రేషన్ జరగడం ఈరోజు అయ్యింది. కానీ ముఖ్యమైన విశేషం ఏం చెప్పాలంటే, ఇప్పుడే చిన్న షాకింగ్ ఏంటంటే, శోభా గారు కూతురు సొనాలిక, ఆ లాస్ట్ 4 words ఉన్నాయి కదా, అలికా అని ఆమె పేరు మీద సలూన్ పెట్టారు. నెక్స్ట్ షాకింగ్ ఏంటంటే, నేను రాగానే సరే కూతురు అంటే ఏదో 5 or 6 year old పాప ఉంటుంది అని అనుకున్నా. లిటరలీ రియల్ లైఫ్ సంతూర్ మమ్మీ చూడడం ఈరోజు జరుగుతుంది. నాకు ఒక 5 or 6 years అడుగుతున్నాను, ఈమె ఎవరు, ఈమె నా పాప సొనాలిక అంటున్నారు. నెక్స్ట్ షాకింగ్ ఏంటంటే ఇటు బాబు అంటారు. సో ఈ అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే, సో జస్టిఫైడ్ అని అనాలి. ఈ సలోన్ ఓపెనింగ్ అనేది మీరు చేయడం, మీరు రిప్రజెంట్ చేయడం, దీన్ని మాత్రం చాలా జస్టిఫైడ్ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ బ్యూటీ ఈజ్ ఇన్సైడ్ అవుట్ అంటారు. మంచి డైట్తో పాటు, ఎవ్రీడే ఎక్సర్సైజ్ డోసేజ్తో పాటు మంచిగా నిద్ర పోవాలి. దాంతోపాటు ఒక సలూన్కి వచ్చే కొన్ని ఫినిషింగ్ టచెస్ ఉంటాయి కదా, మంచి హెయిర్ కట్ కావచ్చు, వెల్ పాలిష్డ్ నెయిల్స్, వెల్ మెనిక్యూర్డ్ పెడిక్యూర్డ్ నెయిల్స్ కావచ్చు, రిలాక్సేషన్కి బాడీ మసాజ్ కావచ్చు, హెడ్ మసాజెస్ కావచ్చు, బేసిక్ ఇవన్నీ రిలాక్సేషన్ థెరపీస్ ఏమేమంటారో అవన్నీ కలిస్తేనే ఒక పర్సనాలిటీ అనేది మంచిగా పాలిష్డ్ అయ్యి బయటకు కనిపిస్తుంది. అండ్ దానివల్ల కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అండ్ హూ డస్ నాట్ వాంట్ టు లుక్ కాన్ఫిడెంట్ నౌ డేస్? అందరికీ జనాల ముందు కాన్ఫిడెన్స్. సెలూన్లో స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ స్పాస్, హెయిర్ కట్స్, మానిక్యూర్, పెడిక్యూర్, ఇంకా చాలా సర్వీసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి అప్ టు 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము స్టార్టింగ్ కాబట్టి. థ్యాంక్ యూ. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 95% పైగా హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్దేనని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ కొనియాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ గౌతమి నగర్ లో గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యల్ని దేవినేని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకు రుణాలు కట్టొద్దు అని చెప్పి అధికారంలోకి వచ్చాక డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనత చంద్రబాబుదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలకు ఆసరా పథకం కింద ప్రతి ఒక్క మహిళకు 4 విడతల్లో ఆసరా అందించడం గొప్ప నాయకుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఆనాడు ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీ మేరకు గడిచిన 4 ఏళ్ల కాలంలో కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ సంక్షేమ పథకాలు అందజేసిన చరిత్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ కే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, కార్పొరేటర్ పుప్పాల కుమారి, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 20 డివిజన్లో ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమం కానివ్వండి, స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అదేవిధంగా అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి, రీజనల్ కోఆర్డినేటర్స్ కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మాజీ కార్పొరేటర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు నామినేటెడ్ పదవిలో ఉన్న వైస్ చైర్మన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరిని గారు
ఈరోజు ప్రతి ఇంటికి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరి గారు వివరిస్తాయి. ఈరోజు ప్రతి ఒక్కరి గారు బయటకు వచ్చి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ఇంటికే వచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి, మా ఇంటి ముందు జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశారో, మాయ చేశారో, మరీ ముఖ్యంగా డ్వాక్రా మహిళలు 2014లో ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము అధికారంలోకి వస్తున్నాం, ప్రతి ఒక్కరి గారు మీరు డ్వాక్రా గ్రూపులు రుణాలు కట్టమాకండి అని చెప్పని డ్వాక్రా మహిళల్ని నమ్మించి మోసం చేసిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మించి మోసం చేసి ఈరోజు ఎవరైతే డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయో, డ్వాక్రా మహిళలు ఉన్నారో, వాళ్ళు చంద్రబాబు చెప్పిన అబద్ధపు హామీలు నమ్మి డ్వాక్రా రుణాలు కట్టకపోతే చివరికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 7వ జాబితా విడుదల చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డికి టికెట్ నిరాకరణ, పర్చూరు ఇన్ఛార్జిగా యడం బాలాజీ నియామకం. శృంగవరపుకోటలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం. ఎస్ కోటను అవినీతి కోటగా మార్చివేశారని ఆవేదన, తాము గెలిచాక ఇక్కడ ట్రైబల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ. రఘువీరారెడ్డి ఒక పొలిటికల్ బ్రోకర్ అన్న మంత్రి పెద్దిరెడ్డి. కాంగ్రెస్ ను చంపింది రఘువీర, కిరణ్ కుమార్ అని వ్యాఖ్య. తన గురించి రఘువీరకు ఏం తెలుసునని ప్రశ్న. ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా బడ్జెట్ రూపొందించామన్న నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. గత టీడీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని గాలికి వదిలివేసిందని విమర్శ. విజయవాడకు రావాల్సిన నిధుల్ని అమరావతికి తరలించారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.